16వ అధ్యాయము అంటే దేవుడు ఆ త్రోవాస్లో ఉన్నప్పుడు, త్రోయాలో ఉన్నప్పుడు ఆయన బ్రదర్ నాకు కొంచెం షేరింగ్ ఎనేబుల్ చేస్తారా? ఓకే. త్రోయాలో ఉన్నప్పుడు దేవుడు ఫిలిప్పి పట్టణానికి ఆయనను తీసుకొని వెళ్ళాడు, చూపెట్టాడు. అయితే దేవుడు సాయం చేసి అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఆ పట్టణంలో గుండా వెళ్తున్నప్పుడు మనం ఇంతకు ముందు చూసుకున్నాం. బ్రదర్ కనిపిస్తుందా? కనిపిస్తుందన్న. అయితే ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించాడు, మళ్ళీ దర్శించాడు. అప్పటికే ఆయనతోని సైలస్ ఉన్నాడు. తర్వాత తిమోతి ఆయన మధ్యలో దారిలో అందుకున్నాడు. లూకా కూడా జాయిన్ అయ్యాడు. అయితే నలుగురు కలిసి దేవుని చిత్తాన్ని అంగీకరించి ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఫిలిప్పి అనే మాట చదివినప్పుడు అది మాసిదోనియాలో ఉన్న ప్రాంతము అనే విషయం మీకు అర్థమైపోవాలి. ఫిలిప్పిలో ఒకవేళ మాసిదోనియాలో ఒకవేళ ప్రత్యేకంగా అంపిఫోలియా లేకుంటే అపోలినియా లేకుంటే తెస్లోనికా, బెరియా అనే ప్రాంతం చదివినప్పుడు ఇది మాసిదోనియాలో ఉన్న ప్రాంతము అన్న విషయాన్ని మనకు అర్థమైపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఉట్టి బైబుల్ మాసిదోనియా అని అంటే అది ఫిలిప్పి పట్టణాని కోసం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మాసిదోనియాలో ముఖ్య పట్టణము ఏది అనగా ఫిలిప్పి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్ లేకపోతే రోమన్ ఒక నివాస స్థలం ఉంటుంది కాబట్టి అది మెయిన్ సిటీగా మాసిదోనియాలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ మాసిదోనియాలో అంటే ఫిలిప్పి సంఘంలో, ఫిలిప్పి ప్రాంతంలో సంఘము కట్టబడ్డాది. దానికి కారకుడు ఎవరు అంటే దేవుడే పునాదులు వేస్తాడు. ప్రయాసపడింది ఎవరు అని చెప్తే ప్రయాసపడింది ఇగో మన పౌలు గారు ప్రయాసపడ్డారు దీని విషయంలో. అయితే వీళ్ళు నలుగురు వెళ్ళి ప్రయాసం చేశారు. అయితే ఈ ఎంతగా నిలబడ్డారు, ఎంతమంది సంపాదించుకున్నారు అంటే స్టార్టింగ్ లో ఒక కుటుంబం, లూదియా అనే కుటుంబం ఉంది. తర్వాత ఆ కుటుంబంలో ఇగో దయ్యము చిన్నది ఉన్నది, పూతోను దయ్యము బట్టిన చిన్నది ఒక ఆమె ఉన్నది. దాని తర్వాత ఇగో జైలు అధికారి ఉన్నారు. ఒకవేళ గట్టిగా చూసుకుంటే 10 మందో లేకుంటే 15 మందో జమ అయి ఉంటారు ఒక ఇంట్లో. ఏ ఇంట్లో అంటే లూదియా ఇంట్లో సంఘము మొదలయ్యాది. ఎందుకంటే సంఘానికి ఆమె దేవుని సన్నిధిని చాలా ప్రేమించింది, పౌలు గారిని ప్రేమించి అది వాళ్ళతో సహకారులను ప్రేమించి ఇంట్లో కూడా ఉండడానికి స్థలం ఇచ్చేది. అయితే ఆయన పౌలు గారు ఎక్కడెక్కడ వెళ్ళారో ఈ విషయాన్ని జాగ్రత్త పెట్టండి. ఏ సంఘము ఆయనకి ఎక్కువగా తోడుకున్నారు అంటే ఇగో ఈ సంఘము, ఫిలిప్పి సంఘము. మీ మనసులో పట్టనియండి, పౌలు గారి సేవకు, పౌలు గారి ఒక పరిచర్యకు ఎక్కడ నుంచి ఎక్కువగా ఇగో ఆర్థిక సహకారం అందించబడ్డాది అంటే ఇగో ఈ ఒక ఫిలిప్పి పట్టణం నుంచే. ఫిలిప్పి పట్టణాన్ని పౌలు గారు కొన్నిసార్లు ఆయన గుడారాలు వేసుకొని పని చేసిన స్థితి మనకు తెలుసు. అయినప్పటికీ ఎక్కడైతే ఆయనకు సహకారం అందించబడలేదో ఆయన దూర ప్రాంతానికి వెళ్ళినా కూడా కొంతమంది ఆయన ఒక అవసరము తెలుసుకొని పౌలు గారు ఎక్కడున్నారు అని తెలుసుకొని ఆయనకు సహకారాన్ని అందిస్తున్నారు. కొన్ని విషయాలు చదువుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం చదువుదాం. 2 కొరింథియన్స్ చాప్టర్ 8 వర్స్ 1 to 5 చదవండి బ్రదర్. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. సాక్ష్యమిస్తున్నాడు. మాసిదోనియాలో ఉన్న సంఘము కొంచెము తక్కువ స్థితిలో ఉన్న
ఆమె ఒక కుటుంబం మంచి స్థితిలో ఉంటే 1-2 కుటుంబాలు, మిగతా కుటుంబాలు అంత గొప్పగా లేకపోవచ్చు. రానున్న రోజుల్లో ఎప్పుడైతే కొరింథీ సంఘానికి చెప్పవలసి వస్తుంటే ఆయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళ సామర్థ్యానికి మించి ఇస్తున్నారట. నేను కేవలం డబ్బు విషయము మాట్లాడట్లేదు. ఏదైనా బలమైన దేవుని కోసం ఆసక్తి విషయమైన, ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళ సామర్థ్యానికి మించి మా సేవకుడు ఎక్కడున్నాడు అని తెలుసుకొని ఆయనకు సహాయం. మాసిదోనియా సంఘము అనగా ఇక్కడ ఫిలిపి సంఘము. మీ మనసులో రానియండి. అదే 11వ అధ్యాయం 9వ వచనం చదవండి బ్రదర్. 11వ అధ్యాయం 9వ వచనం, 2 కొరింథీ. ఓకేనా. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదనూ భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. నాకు కొరింథీ సంఘానికి చెప్తున్నానండి. కొరింథీ సంఘంలో అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఒకవేళ చూసుకుంటే 9 ఆత్మ ఫలాలు కలిగి ఉన్నారు, లేకుంటే 9 గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నారు. గొప్ప స్థితి ఉన్నది, కానీ దాతృత్వం విషయంలో ఆయనని పట్టించుకోలేదు. ఆయన ఒక పాస్టర్ గారిని పట్టించుకోలేదు. ఆయన డేరాలు కుడతా ఉంటే ఆయనకి ఫలాలు ఫలిస్తుంటే ఆయన సేవకుడు బాధపడుతుంటే కొరింథీ సంఘం నుంచి సహాయం రాలేదండి. మాసిదోనియా నుంచి సహాయం వచ్చేది. ఇంకొక విషయం చదండి, ఫిలిప్పి 4వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పి 4:16 చూద్దాం. ఎలాయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. ఎవరు సహాయం చేశారంటే ఎవరికి రాస్తున్నాడు తెలుసా పత్రిక? ఫిలిప్పి సంఘానికి రాస్తున్నారు. నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు నాకు సహాయం చేసితిరి. అంటే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా సహాయము ఆయనకు అందుతా ఉందండి. అంత గొప్ప సంఘము. ఫిలిప్పి పట్టణంలో ఉన్నాము, దాటిపోతున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులో పట్టనీయండి. ఇప్పుడు అక్కడ జైలర్ అధికారి లేకుంటే వాళ్ళని కొట్టి లేకుంటే తర్వాత జైలు నుంచి పంపించినాక మనం 16వ అధ్యాయము చివరి వచనము ఏం చదివామంటే, వారు ఇతరుని సంఘస్థులను ఎంకరేజ్ చేసి అక్కడ నుంచి బయలుదేరారు. అక్కడ నుంచి చదవండి బ్రదర్, 16వ అధ్యాయం చివరి వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అక్కడ నుంచి బయలుదేరిపోయారు. ఎక్కడికి బయలుదేరారు అని చూస్తే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి, మీరు ఇక్కడ చూడండి, వాళ్ళు ఈ ఫిలిప్పి ప్రాంతం నుంచి బయలుదేరి అంపిఫోలియా, అపోలోనియా అనే ప్రాంతాన్ని దాటుకుంటూ ఈ చుక్క కనిపిస్తుంటే ఈ ప్రాంతానికి వచ్చారు. దేవుడు నడిపిస్తున్నాడండి వాళ్ళని. అందుకనే ఈ పైన ఉన్న ప్రాంతంలో వెళ్ళక వాళ్ళు దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడే చూసుకుంటాడు. వాళ్ళ అక్కర్లు ఎవరు చూశారు అంటే దేవుడు అక్కడ కొంతమందిని సిద్ధపరిచాడు, దేవుడు కొంతమందిని నిలబెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పంపించే ముందు కొంతమందిని సిద్ధపరుస్తాడండి. గాడ్ ఆయన మనం ఒక స్టెప్ ముందుకేస్తే ఆయన ప్రొవిజన్ అక్కడ పెడతాడు. మనకు అడుగు పెట్టినాక ధైర్యంగా వెళ్ళినప్పుడు ద గాడ్ హూ ప్రొవైడ్స్ ఆయన మనల్ని ప్రొవైడ్ చేయడమే కాదు, ప్రొవిజన్ ని మనకు చూపెడతాడు. అయితే వారికి తెలియదు ఆ విషయము, ఎట్లా ఉంటుందో ఫ్యూచర్ అనుకున్నారు. కానీ అద్భుతంగా దెబ్బలు తిన్నారా? లేదంటే దెబ్బలు కూడా తిన్నారు, కానీ అద్భుతంగా సంఘము కట్టబడ్డాది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ముందు ప్రాంతానికి వెళ్తున్నారు. 17వ అధ్యాయము 1వ వచనం చదవండి బ్రదర్. వారు అంపిఫొలి, అపోలినియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికాకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. చాలు. ఇంతకు ముందు మనం ఏం చదువుకున్నామంటే ఫిలిప్పిలో సమాజ మందిరము లేదు, అంటే మోస్తారు యూదులు కూడా లేరు. దేవుని యొక్క చిత్తము అక్కడికి వెళ్ళారు. అయితే మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఈ అంపిఫోలియా ఇంకా అపోలోనియా అనే ప్రాంతాన్ని దాటాక
తెస్లోనికా అనే ప్రాంతం వచ్చింది. సోలోనికా అనే మాట నుంచి తెస్లోనికా అనే మాట వచ్చింది. తెస్లోనికలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడ ఎప్పుడు దిగారో తెలియదు. అయితే వెయిట్ చేసి ఆ శనివారం రోజు సమాజ మందిరంలో కూడుకుంటున్నారు. అయితే వాళ్ళ టైం వచ్చినప్పుడు, వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు, అంటే కష్టం అంటే వారి యొక్క ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ప్రకారము ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పౌలు గారు, శీల గారు వాళ్ళు ఈ సమాజ మందిరంలో మాట్లాడుతూ ఉంటే అవకాశం ఇచ్చారు. బ్రదర్, మీరు చాలా కొత్తగా ఉన్నారు అని ఎన్ని రోజుల తర్వాత అవకాశం ఇచ్చిందో తెలియదు, కానీ ఒకవేళ తక్కువ సమయంలో ఒకళ్ళకి అవకాశం దొరికితే జనరల్గా ఏమంటారంటే 3 వారాలలోనే, ఓన్లీ 3 వీక్స్ వీక్లో పుట్టుకొచ్చిన సంఘము ఏదంటే తెస్లోనికా సంఘం. ఓన్లీ 3 వీక్స్లోనే, చాలా తక్కువ సమయంలో. అయితే 3 వీక్స్ అనేది ప్రాక్టికల్గా ఉండకపోవచ్చు. అయితే మనం ఒకవేళ 3 months, ఎందుకంటే పోగానే వారికి అవకాశం దొరకకపోవచ్చు. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో ఉండి కొంచెం సెటిల్ అయిపోయి సమాజ మందిరం దోలాడి ఆ అవకాశంలో దాదాపు ఒకవేళ 3 నెలలు అనే ఒక టైం మనం తీసుకొని ఉంటే, కొంతమంది అంటారు పండితులు 3 months నుంచి 6 months ప్రాబబ్లీ ఆ ప్రాంతంలో గడిపేసి ఉంటారు. ప్రాబబ్లీ మనం తక్కువ టైము 3 వారాలన్నా కానివ్వండి, 3 నెలలన్నా కానివ్వండి, వారి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ దేశాన్ని రక్షించాలి. ఆ ప్రాంతము దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ ప్రాంతంని కాపాడాలి. వినండి, ఇప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపి వారికి నివాస స్థలాన్ని అనుగ్రహిస్తే, అక్కడ ఫిలిప్పీ పట్టణంలో లూదియా అనే స్త్రీ ఉంటే ఈ పట్టణంలో యాసోను అనే ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. పని ఎవరిది అంటే దేవుంది. సిద్ధపరిచేది ఎవరంటే దేవుడే. అయితే కొన్నిసార్లు పేర్లు రాయబడతాయి, కొన్నిసార్లు పేర్లు రాయబడదు. ఇప్పుడు ఇక్కడ యాసోని అనే ఇంట్లో వారు ఉన్నారు. యాసోని ఇంట్లో సువార్త చెప్పారేమో, యాసోనికి పడ్డబడ్డాడేమో, సమాజ మందిరంకి వెళ్ళక ముందే ఈ కార్యాలన్నీ జరిగాయేమో, దేవుని స్థితిని తెలుసుకున్నాడు. ఆయన ఒక పాప స్థితిని తెలుసుకొని వారిని ఇంట్లోకి ఇన్వైట్ చేశాడు. అయితే దాని తర్వాత దేవుడు ఆయనకు సమాజ మందిరంకు వెళ్ళడానికి అవకాశము కలిగజేశాడు. సమాజ మందిరంలో వెళ్ళగానే వాళ్ళు 3 సమాజ మందిరంలో 3 వారాలు కంటిన్యూస్ గా మాట్లాడుతున్నప్పుడు, చదవండి 2వ మాట 3వ మాట, 17th chapter 2nd and 3rd verse. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఏమన్నాడంట? లేఖనాల్లో దృష్టాంతంగా, అంటే ఎగ్జాంపుల్ ని చూస్తున్నాడు, స్క్రిప్చర్స్ ఇస్తున్నాడు. ఇగో చాలా సార్లు మనకి జ్ఞానం ఉంటుంది కాబట్టి అబ్రహాము అది చేశాడు, మోషే ఇది చేశాడు, అది ఇగో కొన్నిసార్లు వర్కౌట్ కాదు. వాక్యములు ఉన్నది, వాక్యంలో ఇది రాయబడ్డాది, వాక్యంలో ఈ విషయాలు ఉన్నాయి అని వాక్యాన్ని తీసి అది చదివినప్పటికీ కూడా మారు మనసు అనుభవాలు ఎంతో మందికి తెలుస్తారు. కొంతమందికి ఒకవేళ ఎంత మంచిగా స్పీచ్ ఇవ్వగలరంటే చాలా బాగా ఇవ్వగలరు, కానీ ఎవ్వరు కూడా మారు మనసు పొందే అనుభవాలలోకి రారు. ఎందుకంటే అది ఆయన నోటి నుంచి వచ్చింది. ఒకవేళ వాక్యాన్ని తీస్తే వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము అంటే దేవుడే. ఆయన మాటలు మనం తీసి చెప్తా ఉన్నప్పుడు, ఆ వాక్యం ఎక్కడ రాయబడ్డ ఎత్తి మనం చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఆ వాక్యము ద్వారా కార్యం చేస్తాడు. ఆ వాక్యము పలకగా ఇగో ఇది సృష్టించబడ్డది, దేవుడి నోటి నుంచి వచ్చే వాక్యం వచ్చగా ఇది జరిగినది అని ఎన్నిసార్లు మనం చదువుకుంటే వాక్యాన్ని తీసి దృష్టాంతంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వారి గురించి కాదు, యేసు ప్రభుని ఎలా పరిచయం చేయాలి. ఏ క్రౌడ్తో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులకు యూదుల వలె,
అన్యులకు అన్యుల వలె అనే ఆయన మైండ్ సెట్ ఉంది కాబట్టి యూదులకు దృష్టాంతరంగా తీయాలంటే దావీదు గురించే మాట్లాడాలి, లేకుంటే మోషే గురించి అన్నా మాట్లాడాలి, ఏలియా గురించి అన్నా మాట్లాడాలి, హోషయ, జెరమయ, యెషయా ఇటువంటి గొప్ప ప్రవక్తల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీకా గురించి మాట్లాడుతున్నారు, అయ్యో మా ప్రవక్తలే కదా అని ఒకవేళ వారు తిరిగి చూస్తున్నప్పుడు నిజము ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసి దృష్టాంతంగా ఏమని మాట్లాడుంటాడంటే డ్యూట్రానమీ చాప్టర్ 18 వర్స్ 15 ఏం రాయబడదంటే, మోషే మీలోనో ఒక ప్రవక్త బయలుదేరుతాడు అని దేవుడు చెప్పలేదా అని చెప్పుంటాడు. వి డు నాట్ నో. చదవండి బ్రదర్, డ్యూట్రానమీ చాప్టర్ 18 వర్స్ 15. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమాజ దినమున నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. డ్యూట్రానమీ 18 వర్స్ 18 and 19 కూడా చదవండి. వర్స్ 18 and 19. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. మీలో ఒక ప్రవక్తను పుట్టిస్తాను ఆ దేవుడు చెప్తాడు. ఎవరి గురించి చెప్పించాడు తెలుసా? యేసు ప్రభు గురించి చెప్పింటాడు. అవును, ఇక్కడ రాసుంది కదా, మీకు తెలుసా? అవునన్నా, రాసుంది. మీకు ఒక విషయం తెలుసా? ఆ ప్రవక్త గురించి యెషయా కూడా మాట్లాడాడు, మీకు తెలుసా అంటే యెషయా గ్రంథం తీసుంటాడు. యెషయా 55:3 చదవండి బ్రదర్. యెషయా 55:3. ఐజయా చాప్టర్ 55 నా యొద్దకు రండి. చదవండి అమ్మా. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుకు చూపిన శాశ్వత కృప ఎవరు అంటే, ఆ కృప ఎవరు అంటే, ఆ కృప ఏగో యేసు ప్రభు వారు ఆ కృపగా వచ్చారు. మనల్ని దాటి పోక మన కోసము ప్రాణం పెట్టారు. మనలో కృపలో నడిపించడానికి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయనకు రూపమైన స్వరూపమైన లేకుండా కేవలము మన పాపాల కోసము కొట్టబడ్డాడు, ఉంచబడ్డాడు, నరకబడ్డాడు. ఆయన సిలువకేసి చంపారు. మీరు చదవలేదా యెషయా గ్రంథం అని? అదే యెషయా గ్రంథం 53:2-3 చదివినప్పుడు వాళ్ళ హృదయము కదిలిందొచ్చు. ఎందుకంటే వాక్యాన్ని దృష్టాంతంగా చెప్తున్నాడు. చదవండి బ్రదర్, 53:2-3 చదవండి. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక చదవండి. మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. అతను తృణీకరించబడును గనుక మనం ఆయన లెక్కలో తేలేదు. తెలుసా, ఇగో ఏ మోషే అయితే ఆయన గురించి మాట్లాడాడు, ఏ దావీద్ అయితే ఆయన కోసం మాట్లాడాడు, ఏ అబ్రహాం అయితే ఇగో నీ ద్వారానే నీకు ఒక సంతానం ఇచ్చి ఆయన ద్వారానే నేను నీకు పరలోకాన్ని ఇస్తా అన్నాడు. ఆ అబ్రహాం కుమారుడు ఎవరో కాదు, యేసు ప్రభు. ఏ యెషయా అయితే ఆయనకు రూపమైన స్వరూపమైనది లేదు, మన కోసము నలగగొట్టబడ్డాడు, ఆయనే ఎవరు అంటే మన మధ్యలో యూదా గోత్రంలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇప్పుడే మొన్ననే ఆయన చనిపోయాడు. లేఖనాలు నెరవేర్చినట్లు, లేఖనాలు ఉన్నట్లు ఆయన మనలో మధ్యలో పుట్టాడు. మన మధ్యలో పుట్టడమే కాదు, ఆయనని సిలువకేసి చంపారు రోమాధికారులు. అంతేకాదు యూదులు ఆయనని చంపారు. ఆయన దేవుడు అని
నమ్మలేదు. ఆయనని ఇగో చంపినాక లేఖనాల ప్రకారం ఆయన పాత పెట్టబడ్డాడు. 2 రోజులలో 3 రోజులలో 3వ రోజులలో ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవడమే కాదు, ఆయన దేవుని సన్నిధిలో చేరాడు అనే విషయాలు ఆయన దృష్టాంతంగా ఒకటి తర్వాత ఒకటి 3 వారాలు వారితో మాట్లాడుతుంటే యూదులు తర్కిస్తా ఉన్నారంట, యూదులు చెప్తా ఉన్నారంట. అయితే ఇదేం జరిగింది, ఇదేమైంది, అదేమైందంటే వారికి దృష్టాంతంగా చెప్పి ఆ తర్కంలో కూడా దేవుని చూపెట్టాలని ఆశ కలిగి ఉంటున్నారు. ఈ యొక్క 3 వారాలు దేవుని కోసము ప్రయాసపడము. ఈ 3 వారాల్లో ఏమి జరిగిందంటే కొంతమంది దేవుని విశ్వాసంలో చేశారు. ఈయన చెప్పేది ఏది నోటి నుంచి లేకుంటే ఆయన ఒక ఆలోచన నుంచి చెప్పట్లేదండి. లేఖనాల్ని ఎత్తి దృష్టాంతంగా చూపెడుతున్నాడు. ఈయన నిజంగా అండి, ఈయన నిజమైన దేవుణ్ణి చూపెడుతున్నాడు అనే విషయాలు వాళ్ళకి అర్థం. 4వ వచనము 17th chapter 4th verse. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారా? 3 వారాల ప్రయాసము లేదు. ఏం జరిగేది అంటే 3 వారాల ప్రయాసము అక్కడ కొంతమందిని దేవుని కోసము సంపాదించి పెట్టారు. వారి కోసము మంచి స్పీచ్ ఇచ్చేస్తే చప్పట్లు కొట్టి పౌలు గారు శీల గారికి దండలేసేవారేమో. కానీ దండలు నాకు కాదు, నాకు దండలు పడకున్నా పర్వాలే కానీ నా దేవుని నేను చూపెట్టాలని రోషంగా దేవుని కోసం జీవించే 2 ప్రవక్తలు అక్కడ నిలబడి ఉంటే బయట లేకుంటే వారికి సాయం చేయడానికి తిమోతి, లూకా గారు అక్కడ ఉన్నారు. యాసోను ఇంట్లో వాళ్ళకి సిద్ధపరుస్తున్నాడు. ఎంత ఈ కొంతమంది దేవుని సంపాదించాలి. ఒకరైతే నోటి బూర నుంచి శీల గారు, పౌలు గారు ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళ సమాజ మందిరంలో మాట్లాడుతుంటే ప్రాబబ్లీ తిమోతి గారు, లూకా గారు వాళ్ళు బయటుండి రోధిస్తున్నారేమో, దేవా మా నాయకులు ఆ సమాజ మందిరంలో మాట్లాడుతూ ఉంటే అయ్యా కొంచెం కృపను చూపెట్టావా, కొంతమందిని రక్షించవా అని చెప్తా ఉంటే యాసోను వారు ఎప్పుడొస్తే వాళ్ళకు పరిచర్య చేయాలని నిల్చున్నారు. త్యాగముతోని ఇంతమంది సేవలు ఉన్నారు. కనబడుతుంది ఎవరు అంటే పౌలు గారు, ఇగో శీల గారు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయాసం ఇంకా కొంతమందిని వారు సంపాదించుకున్నారు. అయితే ఎక్కడైతే దేవుని కార్యము జరుగుతాదో మత్సరంతో కూడిన ఆబ్జెక్షన్స్ వస్తాయి, ఆబ్స్టకల్స్ వస్తాయి. ఒకవేళ మనము విశ్వాసంలో మనం ముందు సాగుతున్నప్పుడు కొంతమంది మనల్ని తిట్టకపోతే, కొంతమంది మన మీదకి లేవకపోతే, మన విశ్వాసాన్ని కొంతమంది లేకుంటే డిస్టర్బ్ చేయకపోతే అర్థం చేసుకోండి, మనము సరైన ట్రాక్లో లేము. ఎందుకంటే బైబిల్ ఎక్కడ కూడా పౌలు గారు వెళ్తా ఉంటే డిస్టర్బ్ చేసేవారు అక్కడ 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 లేస్తారండి. వినండి ఈ మాట. అప్పుడు మత్సరంతో కూడిన కొంతమంది యూదులు ఎవరిని తీసుకొని వచ్చారంటే వారికి లేఖనాల నుంచి చేత కాలేదు. వాళ్ళకు యూదులు లేఖనాలు తెలియదా వాళ్ళకు? వారము సమాజ మందిరంలో కూర్చొని లేఖనాలే కదా తిరిగేస్తారు. వాళ్ళు కేవలం చెప్పడమే చేత అయింది. కానీ యేసు ప్రభుని పరిచయం చేస్తున్నప్పుడు, దేవా నేను అపవిత్రమైన పెదవులుగానే వాడిని, నేను పాపంలో ఉన్నాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నా కోసం భూమి మీద వచ్చావు అని పాశ్చాత్తాప ప్రార్థన వాళ్ళకి చేత కాదు. కాబట్టి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి ఈయనని కొట్టాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరంటే వీళ్ళు యూదులు. రోజు నిలువు అంగీలు వేసుకొని 2 చేతులు వచ్చి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మత్సరముతో ఎవరి మీద నన్ను అసూయ పడితే, ఎవరి మీద చెడుగా మాట్లాడితే, వాళ్ళు దేవుని కార్యము చేస్తే వాళ్ళతో మత్సరముతో కూడుకున్నావు, లేకుంటే వాళ్ళని తొక్కేసి మనమే పైకి రావాలి, నేనే కనిపించాలని ఒకవేళ ఆలోచన మనకు వస్తే
మనల్ని దేవుడు కాదు నడిపించేది, మనల్ని దయ్యము నడిపిస్తుంది అనే విషయం మనం అర్థం. 4వ వచనం 5వ వచనం చదవండి బ్రదర్. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనీపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. చదవండి బ్రదర్ ఇంకా. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల్లక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వాట్ అ టైటిల్ హెస్ బిన్ గివెన్ టు a man of God. దేవుని ఒక భక్తులకు, నిజమైన నికచ్చుగా దేవుని పరిచర్య చేసే విశ్వాసులకు, లేకుంటే దేవుని కోసం నిలబడే ఆ ఒక గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఏమి బిరుదు ఇచ్చారు తెలుసా? భూమిని తిరిగి వేసే వీళ్ళు ఇక్కడ కూడా వచ్చారా? వావ్! ఈ మాట పౌలు గారి గురించి నెగటివ్ గా పలికారు, కానీ దట్ ఈజ్ అ ఫ్యాక్ట్. భూమిని తిరిగి, వాట్ ఈస్ దట్ వర్డ్ బ్రదర్? ఒకసారి చెప్పండి ఆ మాట. భూలోకమును తల్లక్రిందు చేసిన వీరు. భూలోకముని కింద చేసిన వీరు. ఎంత మంచి, ఇగో కోపంతో అంటున్నారు కానీ అక్కడ నిజాలు మాట్లాడుతున్నారు. వావ్! వాళ్ళు భూమిని తల కింద చేసేదానికి దమ్ముంది, ఎందుకంటే వారితోని సాక్షాత్తు దేవుడు ఉండి వారిని నడిపిస్తున్నాడు. యాసోని పట్టుకొని యాసోని ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకున్నారు. యాసోని ఇంటికి వస్తే దొరకలే. దేవుడు ముందే ఏ దేవుడైతే త్రోవలో దారి చూపెట్టాడో ఆ దేవుడు తప్పించలేడా? ఏ దేవుడైతే నిన్ను జైలు నుంచి తీసుకొచ్చి నిన్ను బయటికి తీసుకున్నాడు ఆ దేవుడు నిన్ను కాపాడలేడా? కాపాడతాడు. ఆయన చిత్తంలో నిన్ను సంరక్షించి, నీకు అపాయాలు వచ్చాయా, ప్రాబ్లమ్స్ వచ్చాయా, కష్టాలు వచ్చినాయా? వచ్చాయి. కానీ ఆయన ఒకవేళ గుప్పిడి కింద, ఆయన చేతి కింద, ఆయన కుడి హస్తం కింద ఒకవేళ ఉంటే దేవుడు తప్పకుండా కాపాడతాడు. ఎవరు అందించలేదు ఆయనకు వార్త. గుండాలని తీసుకొని వచ్చి, రౌడీలను తీసుకొచ్చి వీళ్ళ మీద పడి వాళ్ళని చంపాలే, లేకుంటే బాధ పెట్టాలని కొంతమంది యూదు మత్సరంతో కూడిన యూదులు పంపిస్తా ఉంటే వారు అక్కడ లేరు. దేవుడే వారికి సాయం చేశారు. యాసోని పట్టుకొని కొడతా ఉంటే అయ్యా తప్పైపోయింది అని చెప్పలేదు. దేవుని కోసము దెబ్బలు తినడం గొప్ప భాగ్యము అన్నట్లు నోరు మూసుకొని గమ్మునున్నాడు. చదవండి బ్రదర్ ఆ మాట. 7వ వచనము చదవండి. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలు వేసిరి. 8వ వచనం. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. యాసోను ఇంకా కొంతమంది కష్టపడి వారిని బయటికి తీసుకొస్తే మత్సరంతో కూడిన వాళ్ళు ఏం చేశారంటే కొట్టారేమో. కొట్టినాక ఇగో వాళ్ళు ఇప్పుడు రాజుల మీద ఏం చెప్పాలి? ఈ యూదులు అబద్ధికులు కూడా. అబద్ధం ఆడుతున్న కైసర్ రాజు దగ్గరకు పోయినప్పుడు ఇగో వీరు ఇంకొక రాజు ఉన్నాడు, మీరే రాజు కాదు. ఆ దేశంలో రోమా సామ్రాజ్యానికి కైసరు ఆయననే రాజు. ఆయనని కాకుండా ఎవరంటే అది మరణ శిక్షణ వేస్తారు. అయితే అటువంటి శిక్షని ఏపిచ్చి వీళ్ళని చంపాలని పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్, ఫిజికల్ గా ఇన్ఫ్లుయెన్స్, ఎమోషనల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటే ఏ ఒత్తిడికి ఈ యాసోను కుటుంబము వాళ్ళ ఫ్రెండ్ రాలేదు. ఈవెన్ పౌలు గారు, బర్నబా గారి టీం కూడా రాలేదు. ఏ ఒత్తిడికి రాలేదు. దేవానికి స్తోత్రము. తప్పించారు. యాసోని పట్టుకపోయి తర్వాత బేలిచ్చి ఇంకొకసారి ఆయనను చేర్చుకుంటూ చంపి పడేస్తామని బెదిరించి పంపిస్తే గమ్మునొచ్చాడంటే ఇంటికి. నో టర్నింగ్ బ్యాక్. నో టర్నింగ్ బ్యాక్. వాట్ ఎ ఫెయిత్. యాసోను అనగా బైబిల్ గ్రంథంలో ఆయన మీనింగ్ రాయలేదు, కానీ యాసోన్ అంటే మాటకు అర్థం ఏంటంటే ద హీలర్, లేకుంటే లార్డ్ ఈజ్ సాల్వేషన్, దేవుడైన రక్షకుడు అన్నట్లు జీవించాడు. ఒక్కసారి అంగీకరించాడు అంటే దేవుని కోసం
జీవించాడు. తెస్సలోనికలో సంఘము పుట్టుకొచ్చిందంటే దానికి కారకుడు ఎవరు అంటే యాసోను కాదా? దేవుడి కోసము నిక్కచ్చుగా నిలబడ్డ పౌలు గారు అక్కడ లేరు. ఫ్యూచర్లో ఆయన దాటి ఆయన ఇక్కడ మత్సరంతో కూడిన యూదులు ఇబ్బంది పెడుతున్నారని పౌలు గారు వెళ్ళిపోయారు. కానీ పౌలు గారి వదిలిన దేవుని సేవ నడిచేది ఎవరి ద్వారా అంటే యాసోను ద్వారా. ఆయన నమ్ముకున్న కొంతమంది బిలీవర్స్ ద్వారా. కొంతమంది ఉంది కదా గాడ్ ఫియరింగ్ గ్రీక్స్, ఇంకా క్వైట్ ఫ్యూ ప్రామినెంట్ విమెన్, కొంతమంది మంచి ఆడవాళ్ళు, కొంతమంది యూదులు, కొంతమంది గ్రీక్ దేశపు వాళ్ళు, కొంతమంది యాసోనుతో ఉండవాళ్ళు, యాసోను కుటుంబస్తులు. ఏదేమైనప్పటికీ అక్కడ దేవుడు కార్యం చేశాడు కాబట్టి సంఘము పుట్టుకొచ్చింది. సంఘము పుట్టుకొచ్చడానికి కారణం ఏం తెలుసా? కొంతమంది త్యాగంతో దేవుని కోసం ఆ ప్రాంతంలో నిలబడ్డారు, కొంతమంది సేవకులకు సాయపడ్డారు, కొంతమంది మాకే పరిస్థితి వచ్చినా మేము దేవుని సేవని విడదలేదే లేదు, దేవుని కోసం నిక్కచ్చుగా నిలబడతాము అని ఆశ కలిగిన కొంతమంది ఉన్నారు. కాబట్టి దేవుడు నమ్మాడు, వెళ్ళు పౌలు, నేను ఒకరిని సిద్ధపరిచాను. దేవుడు సిద్ధపరచక ముందే త్రోయాస్ నుంచి బయలుదేరుతున్నప్పుడు దేవుడు అన్నాడు, లుదియా ఇగో మనసుని సిద్ధపరిచాడు దేవుడు. ఆ ఫిలిప్పి పట్టణం వదలగానే యాసోని సిద్ధపరిచాడు దేవుడు. వారి యొక్క అక్కర్లు అవసరాలు తీర్చండి. దేవుని కోసం నిలబడితే దేవుడు మన ప్రతి అక్కర్లు అవసరాలు తీరుస్తాడు. ఆయన కృపలో తీరుస్తాడు. అందుకనే రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28 ఏం చెప్తుంది అంటే ఈ మాటనే చెప్తుంది. చదవండి రోమన్స్ 8 వర్స్ 28. వాట్ డస్ ఇట్ సేస్? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కొరకై దేవుని ప్రేమించి ఆయన చిత్తమును చేయవారు, దేవుని ప్రేమించి మన చిత్తము చేయవారు కాదండి. డోంట్ ట్రై టు ట్విస్ట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిని మలిచి మనకు అనుకారంగా మలిస్తే ఆయన చిత్తాన్ని మీ మీద మనము స్టాంప్ లాగా వేసుకోవడానికి వీలు. ఆయనను ప్రేమించి ఆయన చిత్తానుసారం జీవిస్తే అయితే అలాగూ దేవుడు వాళ్ళని సిద్ధపరిచి అక్కడ నుంచి వారు ఏ ప్రాంతంకి వచ్చారంటే జాగ్రత్త విందాము. అక్కడ నుంచి వాళ్ళు బెరియా అనే ప్రాంతంలో వచ్చారు. ఇప్పుడు తెస్సలోనికలో విశ్వాసులు ఉండిపోయారు, అక్కడ ఉన్నారు. సంఘానికి పునాదులు పడ్డాయి. అక్కడ ఫిలిప్పి సంఘము కట్టబడతా ఉంది, ఇగో తెస్సలోనిక సంఘము కట్టబడతా ఉంది. అంటే అక్కడ వచ్చేసింది, పుట్టుకొచ్చింది. ఇప్పుడు బెరియా అనే ప్రాంతంకి వెళ్ళారు. ఎవరు అంటే వీరందరూ కలిసి మళ్ళీ ఆ ప్రాంతంకి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ గనులు ఉన్నారండి. బైబిల్ చెప్తుంది అక్కడ గనులు అంటే బైబిల్లో అంటే లేఖనాల్లో పరిశోధించి అది కరెక్టా కాదా తెలుసుకున్న వారు కొంతమంది ఉన్నారు. అందుకనే బైబిలే వాళ్ళని గనులు అని చెప్తా ఉంది. చదవండి 17వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు చదవండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికాలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చాలు, ఇక్కడ లేఖనాల్ని పరిశోధించి వచ్చిరి అంటే ఏం చెప్పుంటారు? వీళ్ళకు ధర్మశాస్త్రంలో విషయాలను చూపెడుతూ దృష్టాంతంగా యేసు ప్రభుని పరిచయం చేస్తుంటారు. అదే కదా తెస్సలోనిక సంఘంలో చేశారు. కానీ తెస్సలోనిక సంఘాల కంటే గనులు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు లేఖనాల్ని చదవడమే కాదు, లేఖనాలు పౌలు సీల గారు చెప్పేది నిజమా కాదా అని దాన్ని చూసి వాళ్ళు చెప్పేది నిజము అని తెలుసుకొని అప్పుడు నమ్మారంట. సంతోషంగా చెప్తే నమ్మొద్దమ్మా, దండం పెట్టి చెప్తున్నాను,
నేను చెప్పింది కరెక్టా కాదా అని మీరు చదవాలి. చదివినాకనే నమ్మాలి. దేవుని మాట ఎప్పుడు అధికారం కలిగినదంటే మనము దేవుని మాట చదివి మన జీవితంలో అంగీకరించినాక ఇది కరెక్ట్ ఇక్కడ ఉంది అవును అని చెప్పినాకనే దేవుడు దానికి స్టాంప్ వేస్తాడు. అప్పుడే దేవుడు మనల్ని గనులు అన్న విలువలు. ఉందా బ్రదర్? ఆ మాట ఇంకొకసారి చదవండి. ఆ మాట 11వ వచనం చదవండి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతి దినములు ప్రతి దినములు దేవుణ్ణి వాక్యాన్ని పరిశోధించితే వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే అవును ఆయన రక్షకుడు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ద్వారానే మాకు విమోచన. ఎంతైతే పరిశోధించారో అంత దేవుడు యేసు ప్రభు వారికి ఆ లేఖనాల్లో కనిపించాడు. ఎంతైతే జెర్మయా గ్రంథము తిప్పేశారో, ఎంతైతే జెకర్యా గ్రంథము తిప్పారో, ఎంతైతే ఇగో దానియేలు గ్రంథము తిప్పారు, ఎంతైతే ఇగో యెషయా గ్రంథము తిప్పారు, ఎంతైతే మలాకి గ్రంథము తిప్పారు, ఎంతైతే దేవుడు యెషయా గ్రంథము తిప్పుతా కొద్దీ వారికి కనిపించేది తెలుసా? దేవుడు యేసయ్య కనిపించేశారు. వాళ్ళకు కష్టం ఎక్కువ కాలేదు, ఎందుకంటే వారికి ఆధారము ఏ లేఖనాలు కాబట్టి లేఖనాల్లో యేసు ప్రభుని ఎక్కువగా జల్దీ తెలుసుకున్నారు. కరెక్ట్ బ్రదర్ మీరు చెప్పింది అని తెలుసుకొని, అయితే ఎక్కడైతే దేవుడి నామము మహిమపరుచుతాదో అక్కడ మత్సరముతో కూడిన వారు వస్తారని చెప్పాను. అయితే అయితే యూదులు తెలుసుకున్నారు, అరే వీళ్ళు మళ్ళీ బెరియాకు కూడా పోయారని, అక్కడ నుంచి తెస్సలోనిక నుంచి మళ్ళీ కొంతమంది యూదు ఈ ప్రాంతంకి వచ్చి పెద్ద అల్లరి చేసి వాళ్ళనికి గలిబిలి చేస్తే అక్కడ నుంచి పౌలు గారు అనుకున్నారు ప్రాబ్లం ఈయనకి ఎవరు అంటే నేనే కదా, నేనే ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మిగతా పని ఎవరు చేయాలి బెరియాస్ ప్లేస్ లో అంటే ఇగో చెప్పాడు, తిమోతి నువ్వు ఇక్కడే ఉండు, శిలా నీకు ఇక్కడే ఉండు, ఎందుకంటే ప్రాబ్లం వీళ్ళకు నేను కాబట్టి నేను ఒక్కొని వెళ్ళిపోతున్నా, మనం తర్వాత వేరే ప్రాంతంలో కలుసుకుందాం, మీరు టాస్క్ ని కంప్లీట్ చేసుకొని వచ్చేయాలి. సేవకుడు కొన్నిసార్లు ఇద్దరు కలిసి వెళ్ళాలి, అవసరం పడితే ఒక్కడన్నా వెళ్ళి ఆ పనిని ముగించుకొని రావాలి. సేవకుడు అంటే సేవకులే కాదు, విశ్వాసులు కూడా. కొన్నిసార్లు ఆ బ్రదర్ వస్తేనే నేను చర్చ్కి వస్తా, ఆ బ్రదర్ వస్తేనే నేను మినిస్ట్రీకి పోతా, ఇది సేవ అట్లా చెయ్యరండి. దేవుడు నీకు బాధ్యతని బరువులను ఇస్తే సువార్తను చెప్పే అవసరం ఉంటే కొన్నిసార్లు ఇద్దరికి వెళ్ళండి, కొన్నిసార్లు టీమ్గా వెళ్ళండి, అవసరం పడితే దేవుని నామం మహిమపరచబడానికి ఒక్కని కూడా వెళ్ళు. పౌలు గారు ఈ ప్రాంతాన్ని వెళ్ళి తిమోతిని శీలని లూకాని అక్కడే పెట్టి ఆయన వెళ్ళిపోయాడు ఏథెన్స్ పట్టణానికి. చదవండి బ్రదర్, 13, 14, 15 చదివేసి ముందుకు వెళ్దాం. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. ఎందుకు ఉంచారండి? టైం పాస్ చేయడానికి కాదు, అక్కడ పనిని కంప్లీట్ చేయాలి. దేవుడు నిన్ను మైలవరంలో ఎందుకు పెట్టాడు, విజయవాడలో ఎందుకు పెట్టాడు, లేకుంటే మీ ప్రాంతంలో దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఆ పనిని కంప్లీట్ చేయాలని ఎక్స్పెక్టేషన్ దేవునికి ఉంది. నువ్వు ఏదో టైం పాస్ చేసేసి సమయాన్ని గడించేస్తే దేవుడు సంతోషించాడు. దేవుడు చెప్పాడేమో, పౌల్ నువ్వు ఒక్కని వెళ్ళయ్యా, పిల్లలు ఉండనియండి, అయ్యా ఇగో మళ్ళీ తిమోతి చిన్నోడు కదా చూసుకుంటాడు, పర్వాలేదు, దేవుడు నేనున్నాను కదా నడిపిస్తా. తెస్సలోనికలో ఉండి బెరియాలో ఉండి వాళ్ళని బలపరిచాడండి. ఈ బెరియా నుంచి మళ్ళీ తెస్సలోనికకు వెళ్ళారు వీళ్ళు, ఆడ నుంచి మళ్ళీ కలుసుకున్నారు ఇంకొక ప్రాంతంలో. అయితే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆయన
తెస్సలోనిక నుంచి బెరియకు వచ్చాడు. బెరియా నుంచి ఇప్పుడు ఆయన ఏథెన్స్ అనగా ఈ యొక్క గ్రీస్ సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ లాంటిది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సపోజ్ తెలంగాణకి క్యాపిటల్ ఏందనగా అంటే మనము హైదరాబాద్ అంటాం కదా, అట్లా గ్రీస్ దేశానికి ముఖ్య పట్టణం ఏదనగా ఏథెన్స్. గ్రీసు పట్టణాలు అనగానే మనకి ఏం అర్థమవుతుందంటే గ్రీస్ ఫిలాసఫర్స్ అర్థం కావాలి. గ్రీస్ దేశంలో ఎక్కువ మంది ఫిలాసఫీ చేసేవారు ఉన్నారు అనే విషయము మనకు అర్థం, అంటే జ్ఞానులు ఎక్కువగా ఉన్నారు. యూదులు ధర్మశాస్త్ర అనే విషయంలో వాళ్ళు ఎక్కువగా మాకు తెలుసు, లేకుంటే మా దేవుడు గొప్ప వాళ్ళు అనుకుంటే, గ్రీక్ దేశము ఎటువంటి వారు అంటే వాళ్ళు జ్ఞానము ఎంతసేపు ఎక్కువ ఏం కొత్తగా దొరుకుతుందా, ఎక్కువ గ్రీక్ నుంచి ఎక్కువ మంది ఫిలాసఫర్స్ జ్ఞాన పండితులు బయలుదేరారు ఒకవేళ హిస్టరీలో చూసుకుంటే. అయితే అరిస్టాటల్ అటువంటి గ్రీక్ ఫిలాసఫర్స్ అక్కడ దేశం నుంచి బయలుదేరారు. అయితే ఇప్పుడు ఈ గ్రీస్ దేశంలో వచ్చాక ఇక్కడ యూదులు లేరు, మీకు అర్థం కావాలి. యూదులు లేరు. తెస్సలోనికలో ఉన్నారు యూదులు, బెరియాలో ఉన్నారు యూదులు, ఫిలిప్పీ పట్టణంలో లేదు, ఏథెన్స్ పట్టణంలో లేరు. ఇప్పుడు వాక్యము చెప్పక ముందు మనకు ఒక విషయము అర్థం కావాలి. ఏం తెలుసా? మనం ఏ క్రౌడ్లో మాట్లాడుతున్నాం. మన ముందు ప్రజలు ఎవరు? చర్చిలో కూర్చొని అందరూ బాప్తిస్మం తీసుకుంటే అటువంటి ప్రజలకు మారుమనసు బాప్తిస్మం తీసుకోండి అని చెప్పడము అది అంత సమంజసము కాదు. వాళ్ళని సెకండ్ లెవెల్లో తీసుకోవడము, ఎట్లా తీసుకువెళ్ళాలి, విశ్వాసంలో ఎట్లా అభివృద్ధి కావాలి అట్లా చెప్పాలి. అయితే అన్యులు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు బేసిక్గా చెప్పాలి, చాలా సింపుల్గా దేవుడు ఎవరు అనే విషయము చెప్తూ. అయితే ఏథెన్స్ ఎవరు అంటే చాలా జ్ఞానులు. అయితే ఈయన తిరుగుతా ఉన్నాడు. ఏథెన్స్ పట్టణంలో గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ గురించి రాయబడ్డది. ఈయన కూడా మంచి పండితుడే, ధర్మశాస్త్రాన్ని మంచి నేర్చుకొని ఈయన కూడా మంచి జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు విషయంలో ఈయన కొన్నిసార్లు చెప్తా ఉంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈడేమో సోది చెప్తున్నాడు ఏంద్రావయ్య అని చెప్తున్నాడు. కొంతమంది ఏమో చెప్పారు, రే ఉంటారు సువార్త చెప్తుంటే సోది చెప్పేవాడు రావయ్య అని చెప్తారు. కొంతమంది ముఖం మీదనే తిడతారు. కొంతమంది అంటారు, అరే నువ్వేంది మాకు కొత్త దేవుని పరిచయం చేస్తున్నావా, మాకు దేవుని లేరా, మాకు అమెరికల దేవుని పట్టుకొని వస్తున్నావా రావయ్య అని తిడతారు. కానీ మనం ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. ఆయన పరిస్థితులను చూసుకున్నాడు. ఎటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు, ఎటువంటి దేవుళ్ళను నమ్ముతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొంచెం అనలైజ్ చేయాలండి. మనము బైబిల్తో పాటు మనకు కొంచెము మనం సువార్త చెప్తున్నప్పుడు ఏ ప్రజలకు చెప్తున్నాము, ఎటువంటి వారికి చెప్తున్నాము మనం, ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, సమయోచితమైన జ్ఞానంగా మనం సువార్తను అందించాలి. వాక్యము పవర్ఫుల్లే కాదనను, అయితే వాక్యంతో పాటు అందించే ప్రజలు ఎటువంటి వారో విషయాన్ని కూడా మనకు అర్థం కావాలి. అయితే చదవండి బ్రదర్, ఒకసారి 18వ వచనం చదవండి. 18వ వచనం 18. ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. కొంతమంది ఎదురబోతు అన్నారు. వదరబోతు అన్నారు. కొంత వీడు ఎవడు రాబాయి తిడతారు కదా, వీడెవడో కొత్త చెప్తుండ్రాబాయి అని. అట్లా అంటే ఈ దేశంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా కొత్త విషయము చెప్తే తెలుసుకుందాం అన్న వాళ్ళకు ఒక యాంగ్జైటీ ఉంటుంది. అయితే ఈయనని పట్టుకొచ్చి ఎరిగోపస్ అని అక్కడ కొండ మీద ఒక ప్రాంతం ఉంటుంది, ఎరిగోపస్ అని, ఆ గ్రీస్ ఏథెన్స్ పట్టణంలో. అక్కడికి ఆయనని తీసుకొని వచ్చి, రారా బాబు ఏదో కొత్త విషయాలు చెప్తున్నావంట. అయితే అక్కడ చాలా మంది మెంబర్స్ ఉంటారు.
అక్కడ ఫిలాసఫర్స్ తో పాటు జ్ఞానులు, పండితులు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, ఘనులు ఉన్నారు అక్కడ. ఆ ప్రాంతంలో ఆయనని నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో నిలబడ్డప్పుడు నీకు మోషే తెలుసా, నీకు అబ్రహాము తెలుసా, నీకు యాకోబు తెలుసా, నీకు జెర్మయా, యెషయా తెలుసా అంటే నీకు తెలివి లేదేమో రర్రాబాయ్ అంటారు. ఎందుకంటే అది వాళ్ళ గ్రంథాలలో రాయబడలేవు ఆ పేర్లు. వాళ్ళు గ్రీస్ అంటే జ్ఞానముతో కూడిన ఫిలాసఫర్స్ కాబట్టి వాళ్ళకు వేరే విధానంగా సువార్తను ప్రకటించారు. ఇప్పుడు సువార్తను ప్రకటించాలి అంటే ఇప్పుడు మనము చాలా మంచి మాటలు మన మాటలు కొన్నిసార్లు మనం తిట్టేస్తామండి. అన్యులను చూస్తే తిట్టేస్తాము. మీ దేవుడు రాలు, మీ దేవుడు రప్పలు, మీరు అది, మీరు ఇది, మీరు మారమనసు పొందరు, నరకాన్ని. దట్ ఈస్ నాట్ ద వే టు షేర్ ద గాస్పల్. దేవుని యొక్క ప్రేమను చెప్పినప్పుడు నువ్వు వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నారు అంటే నువ్వు దేవుని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఆ మాటను మాట్లాడుకున్నావు. నువ్వు వాళ్ళు దేవుని తెలుసుకోలేదు కాబట్టి నువ్వు వాళ్ళ మీద కనికరమ పడాలండి. అన్యులను చూసి వాళ్ళు ఆచారాలు చేస్తున్నప్పుడు, వాళ్ళు పండుగలు చేసుకున్నప్పుడు వాళ్ళ మీద మనకు కనికరము రావాలి, కోపము రావద్దు. బీయింగ్ ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్, వాళ్ళ మీద నీకు సింపతి ఉండాలి, వాళ్ళ మీద మనకు కొంచెం బాధ, కొంచెం వేదన ఉండాలి. అయ్యో నశించిపోతున్నారు ప్రజలు అన్నట్లు ఉండాలి. వాళ్ళని ముందు నిలబడి పౌలు గారు చెప్పే ఫస్ట్ మాట ఏం తెలుసా? ఆయనని ఫస్ట్ చాలా బాధపడ్డాడు ఆయన. అయితే 16వ వచనంలో ఏమున్నదంటే వాళ్ళ స్థితిని చూసి చాలా వేదన పొందాలంట. చదవండి బ్రదర్, 16వ వచనం ఒకసారి చదవండి, 17, 16. పౌలు ఏథెన్స్‌లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అతని ఆత్మ, దేవుని ఆత్మ కాదు, అతని ఆత్మ పరితాపం అంటే బాధపడ్డాడండి. మీ మధ్యలో ఒకవేళ హిందూ బ్రదరు, హిందూ లేకపోతే ముస్లిం సిస్టరు లేకపోతే ఇంకొక వారు ఉంటే కోపము తెచ్చుకోవద్దు. నేనే దేవుని బిడ్డ, నాశనం అయిపో, అటువంటి మాటలు కాదు. కనికర పడవా? వారి మీద వాళ్ళని దేవుని రావాలని ఆశ లేదా? నువ్వు మన మాట చేతనైనా వాళ్ళని గెలుచుకోవడానికి ప్రయత్నము చేయవా? మన క్రియల చేత, మన ప్రవర్తన చేత వాళ్ళని సంపాదించుకోలేమా? చేయగలము. మనము వారి మీద కనికరము పడాలి. ఆయన ఆత్మ పరితాపించిందంట వాళ్ళని చూసినప్పుడు. దివాళీ పండుగ లేకపోతే ఇంకొక పండుగలు చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియదండి, వాళ్ళు చేస్తున్నారు, ప్రభువా అయ్యా సాయం చేయి అని బాధపడి వారిని మనము వారి కోసం ప్రార్థన చేయాలి, తప్పేం లేదు. అయితే వినండి, వారి ముందు ఆయనను తీసుకొచ్చి ఆ మీటింగ్ లో నిలబడితే పౌలు గారి నోటి నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే, చదవండి బ్రదర్, 20వ వచనం, 22వ వచనం, 20వ వచనం చదవండి ఫస్ట్. కొన్ని 22వ వచనం. పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి కలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. బాబా ఎంత పాజిటివ్ గా స్టార్ట్ చేస్తున్నాడండి మెసేజ్. మీరు చాలా మంచోళ్ళండి, మీకు ఎక్కువ భక్తి ఉన్నట్టున్నది. చూడండి, ద వే ఈస్ కన్వేయింగ్ ద మెసేజ్. ఐ నో యు ఆర్ వెరీ వెరీ వైస్ పీపుల్, చాలా జ్ఞానులు, మీకు చాలా దైవ భక్తి కూడా ఉందండి అని చెప్తూ అట్లా స్టార్ట్ చేస్తాడు. ఏ నెగటివ్ నోట్ నుంచి స్టార్ట్ చేయలేదు. నాశనం అయిపోతారు, పాడైపోతారు, అటువంటి మాటలు ఏం లేవు. వెరీ పాజిటివ్. చదవండి బ్రదర్, ఇంకా చదవండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. అంటే కనబడను అంటే ఈయన వారి విషయంలో పరిశోధించాడా లేదా? వాళ్ళ ఎటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు, ఎటువంటి బుక్స్ రాశారు, ఎటువంటి నాలెడ్జ్ ఉంది, ఎటువంటి బలిపీఠాలు కట్టారో నోరు తెరవక ముందు ఇవన్నీ స్టడీ చేశాడండి. అప్పుడు చెప్తున్నాడు, మీ ఊర్లో
మస్తున్నాయని ఆ విగ్రహం అరే అరే చాలా మస్తు కట్టారండి, కానీ నేను ఎవరి గురించి చెప్పనీకి వచ్చాను తెలుసా, అక్కడ ఒక బలిపీఠం ఉంది, టు ద అన్నోన్, తెలివని దేవుడు అని విషయము మీరు రాసుకున్నారా? కొత్త విషయం ఏం చెప్పనీకి రాలేదయ్యా, నేను కొత్త విషయం ఏం ఎక్స్పెక్ట్ చేయదు నాతోని. నేను కూడా మీలాంటి వాడినే, మీలో ఒక్కొన్నే నేను. నన్ను చాలా లైట్గా తీసుకోండి. నేను ఏదో కొత్త మర్మాలు చెప్పడానికి రాలేదు. మీరు ఇన్ని విగ్రహాలు పెట్టారు కదా, ఇగో ఈయన మీకు తెలుసు కదా, ఆయన మీకు తెలుసు కదా, ఇగో అట్లనే ఆడొక విగ్రహం ఉంది కదా, ఆయన మీరు అరే మీరు రాసుకున్నారు కదా. తెలివని దేవుని గురించి చెప్పనీకి వచ్చిన, ఏదో కొత్త విషయాలు చెప్పనీకి రాలేదు అన్నట్లే చెప్పాడు. See the strategy to share the gospel. చదవండి బ్రదర్ 23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. దానినే చెప్తున్నాను భయ్యా, కొత్త విషయం ఏం చెప్తలేను. మీకు దేనికైతే మీరు తెలియదు అంటున్నారో అవే మీకు తెలియని విషయం, ఒక చిన్న విషయం నేను చెప్తున్నా అంతే. కొత్త విషయం ఎంత జల్దీ కలిసిపోయాడండి, ఎంత జల్దీ కనెక్ట్ అయిపోయాడు, ఎంత జల్దీ ఇగో వాళ్ళ ద్వారా వాళ్ళకు సువార్త చెప్పాలని ఎంత జల్దీ, ఎంత త్వరగా అయితే అంత త్వరగా కనెక్ట్ అయిపోవడానికి చూశాడు. అయితే చెప్తున్నాడు, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే లేకుంటే ఇవన్నీ ఏ విషయాలు తీయట్లేదు. అన్నిలకు ఏ విషయాలు తెలుసు? వాళ్ళు బుక్స్ రాసేది భూమి ఆకాశము, లేకుంటే అటువంటి బయాలజీ, లేకుంటే ఇవి అవి మ్యాథ్స్, సైన్స్, జ్ఞానం కంటే అటువంటి వారికి కంటికి కనిపించేది ఏది తెలుసా? ఆకాశము, భూమి. అయితే వారికి అవి చూపెడుతున్నాడు. ఇప్పుడు వారికి 25వ వచనం చదవండి బ్రదర్. 25వ వచనం 24 నుంచి చదువుతున్నాను. చదవండి బ్రదర్. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఇంత సింపుల్ గా చెప్తున్నాడు. భూమి ఆకాశం సృష్టిన దేవుడు చేతులతో చేసిన బొమ్మలలో ఉండడు భయ్యా. ఆయన మనకి ఇవాళ మనం జీవించినాము. ఆ దేవుడు ఏ దేవుడైతే మనకు లైఫ్ ఇచ్చాడో, ఏ దేవుడైతే మనకు ఆయుష్ ఇచ్చాడో, ఆ దేవుడు ఆయన టెంపుల్స్ లో లేకుంటే ఆయన ఒక విగ్రహాలలో జీవించాడు. ఆయన ఆయన ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడు అనే విషయాలు చెప్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఒక్క వ్యక్తి, వన్ మ్యాన్ హీ మేడ్, ఒక్క వ్యక్తి ద్వారా భూమిని అంతా సృష్టించి. చదవండి బ్రదర్ 26వ వచనం చదవండి. 26, 27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికి దూరం. అరే మీరు రాసుకున్నారు కదా, ఆ దేవుడి గురించే చెప్పడానికి వచ్చిన తెలివని దేవునికి అని చెప్పావు కదా. ఆ తెలివని దేవుడే ఈ దేవుడు. ఆయన విగ్రహాలలో జీవించాడు. మన పెలుమేర్లలో, మన అపాయింటెడ్ ప్లేసెస్ లో మనకి దగ్గరే ఆయన వచ్చాడు. ఆయనే మన దగ్గరే వచ్చాడు. మనం ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు. మనం ఆయనని కనుగోవాలనుకుంటే ఆయన మనకు కనిపిస్తాడు. మనల్ని దొరకాలనుకుంటే ఆయన మనకు కనబడతాడు. అయితే అవే కాదు, ఆయన 28వ వచనంలో ఏమంటుందంటే, ఫర్ ఇన్ హిమ్ వి లివ్, ఆయనలో మనము జీవిస్తాం. చదవండి బ్రదర్ 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. మనము ఆయన సంతానమని ఎవరు చెప్తున్నారు? అరే మీలో కొంతమంది ప్రాఫెసీలు చెప్తున్నారు. అంటే మీలో కొంతమంది కవులు ఉన్నారు కదా, ఫిలాసఫర్స్. అరే మనోడు చెప్పలేదా? అరే ఆయన బుక్ లో అది రాయలేదా? అరే ఈయన రాయలేదా? అరే దేవుని సంతానం అని చెప్పారు కదా. అరే నా సొంత మాటలు కాదు భయ్యా,
మీ కవులు ఉన్నారు కదా అని అక్కడ అరాస్టస్ అని లేకుంటే అవి ఇవి పేర్లు తీసేసి వాళ్ళ గురించి చెప్తా ఉంటే ఎంత జల్దీ కనెక్ట్ కావచ్చండి. అక్కడ చెప్తున్నాడు, ఇగో బంగారము ఎండిని వాళ్ళ టాలెంట్ తోని తయారు చేసి వీరే దేవుడు అని చెప్పట కంటే అది దేవుడు కాదు, దేవుడు మనలో ఉంటాడు, మనము ఆయనలో ఉంటాము అనే విషయము చెప్తే ఏమంటామంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన ఒకరోజు మన క్రియలనన్నీ చూస్తున్నాడు, ఒకరోజు మనకు ఏముంటదంటే తీర్పు ఉంటుంది, జాగ్రత్త. ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎక్కడ కనెక్ట్ చేశాడు? దేవుడు చనిపోయాడు, ఆయన పునరుద్ధానం కూడా చెప్పేసి చెప్తున్నాడు, ఆ తర్వాత నీతిగా బతకకపోతే మనకు ఒక రోజు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. చదవండి బ్రదర్, 29, 30, 31 చదివితే మనం ముగించుకుందాం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా మనము దేవుని పిల్లలము ఆజ్ఞాత కాలంలో ఎట్లన్నా పూజించారేమో తెలియదు, కానీ ఈ కాలంలో మాత్రము దేవుడు గమ్మునుండాడు. రిపెంట్, మారు మనసు పొందు, రిపెంట్ అని చెప్పి 31వ వచనంలో అంటున్నాడు, 31లో అంటున్నాడు నీకు. చదవండి బ్రదర్. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. దీన్ని నమ్ముటకు అందరికి దేవుడు మృతుల నుంచి లేచాడు. జాగ్రత్త బిడ్డ, ఆయన చనిపోయి లేచాడు కాబట్టి చనిపోయి ప్రతి వాడు కూడా ఆ తీర్పు ముందు నిలబడాలి. నువ్వు మారు మనసు అనుభవము లేకపోతే, నువ్వు మారు మనసు అనుభవంలో రావాలి. లేకుంటే ఒకప్పుడు దేవుడు చూసి చూడనట్టున్నారు, ఎందుకంటే అజ్ఞాత కాలంలో ఉన్నారు, తెలివి లేదు అటువంటి. కానీ మీరు జ్ఞానులు కనుక జ్ఞానం రూపూర్వకంగా మీరు మసులుకోవాలి. తీర్పున్నది, జాగ్రత్త. ఎక్కడి నుంచి తెచ్చాడంటే వారిని ఎంకరేజ్ చేస్తూ సువార్తని ప్రకటించి పునరుద్ధానం చెప్పి ఇగో తీర్పుని చెప్పి ఆపేశాడు మెసేజ్. అంతే, సుత్తి లేకుండా చెప్పాడు. మనం చెప్తే దేవుని నమ్ముకోనండి, దేవుడు ఇల్లు ఇస్తాడు, దేవుని నమ్ముకోండి, దేవుడు మనకు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు, దేవుడిని నమ్ముకోండి, దేవుడు మంచి భార్య పిల్లల్ని ఇస్తాడు, దేవుని నమ్ముకోండి ఇగో ఇవి చేస్తాడు, దేవుణ్ణి యేసుప్రభుని నమ్ముకోండి మనకు మంచి స్థితిని ఇస్తాడు, దేవుని నమ్ముకోండి మీకు ఆరోగ్యం ఇస్తాడు, ఇవన్నీ సుత్తి మనం చెప్తాము. దేవుడు నమ్ముకుంటే ఇవి చేస్తాడు, దేవుడు నమ్ముకుంటే రక్షణ ఇస్తాడు, సుత్తి లేకుండా చెప్పాడండి. లేకుంటే మనము తీర్పులో నిలబడాలి అనే విషయాన్ని చెప్పుకుంటా వారికి చెప్తే కొంతమంది అన్నారు, వీడు ఆయనని చదవండి బ్రదర్, మాట 32, 33, 34 చదివి ముగించుకుందాం. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో వాక్యము చెప్తున్నప్పుడు కొంతమంది అపహాసిస్తారు, అది 100%. అరే ఏం చెప్పిండ్రా రైస్, లాంగ్వేజ్ లేదు సంతోషన్నకు, అరే ఇష్టమని చెప్తాడు, ఎంత హోలీగా చెప్పాలి, ఎంత దేవుని వాక్యం ఎంత పరిశుద్ధం అనేది, మాటలు ఎంత తీయగా రావాలి. బేకారు ఉన్నాడు భయ్. అపహాసించేవారు నన్ను నా జీవితంలో 100 మంది ఉన్నారు, నన్ను డైరెక్ట్గా పట్టి తిట్టినోళ్ళు కూడా ఉన్నారు. పర్వాలేదు, అపహసించేవారు ఉంటారు. మొన్న ఒక్క దగ్గర వాక్యం చెప్తే నన్ను అపహసించారు, పర్వాలేదు, కానీ సుత్తి లేకుండా చెప్పాలి. తర్వాత కొంతమంది ఏమంటారు, అయ్యే భయ్యా మస్తు చెప్పిన స్టోరీ, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడన్నా మళ్ళీ తింటా, ఇప్పుడు కాదు,
సువార్త, దేవుని వాక్యము నీ దగ్గరగా సుత్తి లేకుండా వస్తే ఆ సువార్తని ఒకవేళ అంగీకరించకపోతే చచ్చిపోయినాక వెళ్ళేది నరకానికి. జాగ్రత్త. నరకంలో ఇగో అప్పుడు అక్కడ ప్రార్థన చేసి దేవా నేను నా పాపాలను కడుగు క్షమించు అంటే నరకంలో దేవుడు నువ్వు ప్రార్థన చెయ్యొచ్చు, కానీ దేవుడు ఆ ప్రార్థన వినడు. అర్థం కావాలి. ఆ ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు నరకం నుంచి, దేవా కనికరించవా, నా అన్నదమ్ములు ఉన్నారు. నీ దేవుడు అన్నాడు నోరు ముయిరా భయ్, ఏం చేస్తున్నావు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు? నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కోసం రోషంగా నిలబడాలి, దేవుని కోసము పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కోసము త్యాగము చేయాలి, దేవుని కోసము బలమైన సాక్షిగా నిలబడాలంటే ఈ భూమి మీద దేవునికి సాక్షిగా నిలబడు. చచ్చిపోయాక లేకుంటే వెళ్ళేది నరకంకే, తీర్పున్నది. జాగ్రత్త. నెక్స్ట్ టైం ఉంటుంది, నెక్స్ట్ టైం అన్న చెప్పు వింటాము అంటే నెక్స్ట్ టైము నాకన్నా ఉండకపోవచ్చు, నీకన్నా ఉండకపోవచ్చు. జాగ్రత్త. కానీ ఇంకొక గుంపు ఉన్నది, వాళ్ళు అపహాసము చేయలేదు, వాళ్ళు నెక్స్ట్ టైం అనలేదు, వాళ్ళని రియస్ లార్డ్ దిస్ ఇస్ ద రైట్ టైం టు యాక్సెప్ట్ ద వర్డ్ విచ్ హస్ కమ్ టు అస్. ఈ యొక్క ప్రేయర్ మీటింగ్లో రక్షణ లేని అనుభవం ఒకవేళ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బిడ్డ. జాగ్రత్త. దేవుడు మన పాపాల కోసం వచ్చాడు, మన కోసము ఆయన చనిపోయాడు. ఆయనకు రూపమైన స్వరూపమైన లేదు, ఆయన మన కోసము నలగొట్టబడ్డాడు. తండ్రికి ఇష్టమయ్యాది, ఎందుకంటే మనము పాపము నుంచి మనల్ని బయట దేవాలని, మనము ఆ పాప స్థితిలో ఉండొద్దు కానీ పాపపు భూమిలో దిగి వచ్చి మనల్ని పైకి తెచ్చిన దేవుడు ఇప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి ఆ శాపంని పాపంని సిలువ మీద మోసాడు నీ కోసము నా కోసము. మనము శాపగ్రస్తులమే కానీ పాపంని శాపంని ఆయన మన కోసము మోసాడు కాబట్టి మనలో ఇప్పుడు ఏ పాపము లేదు. ఆయన మనల్ని నీతిమంతిగా మార్చాడు. అయితే మనం నీతిగా ఎలా మారుస్తామంటే నీ హృదయంలో అంగీకరించి నోటితో నొప్పుకుంచబడితే నువ్వు రక్షించబడతావు. నీ పాపంని ఆయనని గుర్తు పెట్టుకోడు. ఆయన నీ పాపంలో ఆయన అగాధంలో ఇచ్చినట్లు ఆయన దూరం చేస్తాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ హృదయంలో అంగీకరించి నోటితో నొప్పుకోవాలి. రాత్రి కాల సమయం ఆ మెంబర్లో ఒక ఆమె యేసు ప్రభుని అంగీకరించింది. ఏ మెంబర్లో అయితే నేను జ్ఞానిని అనుకున్నాదో ఆమె మాట, ఆమె పేరు రాయబడ్డది 34వ అధ్యాయంలో. ఆమె పేరు దియోనసిస్. ఆమె ఒక మెంబర్, కానీ షీ యాక్సెప్టెడ్ నాట్ టుమారో, నాట్ డే ఆఫ్టర్ టుమారో, బట్ ద టైమ్ వెన్ షీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఆమె సూటిగా కుచ్చుకున్నప్పుడు ఆమెను దేవుని అంగీకరించి రేపు మనది కాదు ఇవాళనే మన జీవితంలో దేవుడు ప్రామిస్. కళ్ళు మూసుకున్నాం. ఒక్క మాట మీ టైం తీసుకొని చెప్పండి, దేవా దేవునికి దూరం అయిపోయావేమో ఒక మాట చెప్పు. రక్షణ లేకపోతే ఒక మాట చెప్పు. దేవుడు నీతోని నీ జీవితంలో అద్భుతం చేయాలంటే, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించాలంటే ఆయన చిత్తంలో సుత్తి లేకుండా ఇతరులకు సువార్తను అందించు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయనా, ఇగో పౌలు గారి జీవితాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా తెస్సలోనికకి నడిపించారు, బెరియాకు నడిపించారు, ఏథెన్స్కి నడిపించారు. ఏ ప్రాంతంలో కూడా నేను ప్రకటించకుండా లేకుండా దాటిపోలేదు ప్రభా. నాయన సుత్తి లేకుండా అయ్యా నీ సువార్తను అందించారు కాబట్టి ఆ ప్రాంతంలో నీ యొక్క వాక్యం అందించబడ్డది కాబట్టి ఆ ప్రాంతంలో అయ్యా నాయన సంఘాలు లేచొచ్చాయి, విశ్వాసులు లేచొచ్చారు. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. మా ఒక ప్రేయర్ గ్రూప్లో ఒకవేళ రక్షణ లేకుండా బిడ్డ ఎవరన్నా ఉంటే అయ్యా వారికి మారు మనసు అనుభవంతో ప్రభా నీ రక్షణను ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమెన్.